ప్రభునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృప చేత దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు దయచేసిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. ప్రభుగీతము 1వ అధ్యాయము 7-8 వాక్యాలను మనము చదువుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచక మేపుదువో, మధ్యాహ్నముగా ఎసక నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దానినై నీ జతకాండ్ర మందల యొద్ద నేనెందుకు ఉండవలను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయగా మందల అడుగుజాడను బట్టి నువ్వు పొమ్ము. మంద కాపరుల గుడారుల యొద్ద నీ మేక పిల్లలను మేపము. ప్రభునందు సోదరి సోదరులారా, మనము చదివిన వాక్య భాగంలో 7వ వచనంలో సంఘము ప్రభువును కొన్ని విషయాలు అడుగుతున్నది. 8వ వచనంలో ప్రభువు సంఘానికి సమాధానం చెప్తున్నాడు. ఈ సంగతులు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సంఘము అడిగిన విషయాలు ఏమిటి అనే సంగతి మనం చూస్తే, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచక మేపుదువో, మధ్యాహ్నముగా నెచక నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పము. మంద ఎచక మేపుతున్నావో ఆ సంగతి తెలియచేయమని అడుగుతున్నది. ఆ మధ్యాహ్నముగా నీడకు ఎచక తోలుదువో ఆ సంగతి తెలియచేయమని సంఘము ప్రభువును అడుగుతున్నది. ఈ వాక్యంలో ప్రారంభంలో మనము చూసినప్పుడు సంఘము ప్రభువును సంబోధించిన విధానం మనం చూస్తాం. నా ప్రాణప్రియుడా అని సంఘము ప్రభువును సంబోధిస్తున్నాడు. ఈ మాట మనము ఈ పుస్తకంలో జాగ్రత్తగా గమనిస్తే 31 పర్యాయాలు ఈ మాట మనకు కనిపిస్తుంది. ప్రియుడా అనే మాట 31 సార్లు మనకు కనిపిస్తుంది. ఒక విధముగా మనము ఆలోచన చేసినప్పుడు నెలలో ఇన్సూరెన్స్గా 30 లేక 30 దినాలు ఉన్నట్లుగా మనందరికీ బాగా తెలిసిన విషయం. 31 సార్లు ప్రియుడా అనే మాట ఈ పుస్తకంలో ఉన్నది అని మనం గమనిస్తున్నాం కదా. ప్రతి దినం కూడా సంఘానికి ప్రభు ఏమై ఉన్నాడు? అత్యంత ప్రియుడిగా, సన్నిహితుడిగా, స్నేహితుడిగా ఉన్నట్లుగా మనకు ఈ పుస్తకము తెలియచేస్తుంది. సంఘమునకు అత్యంత ప్రియుడు, సన్నిహితుడు, స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయనలాంటి వాడు, ఆయనకంటే ఎక్కువైన వాడు సంఘమునకు ఎవరు లేరు. ప్రాణప్రియుడు అని సంబోధించడంలో ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం మనం ఆలోచన చేసినప్పుడు, సంఘమును ప్రేమించినవాడు, సంఘం కోసం తన ప్రాణము అర్పించినవాడు, సంఘమును పోషించి కాపాడి నడిపించేవాడు, పరలోకము చేర్చేవాడు, నిత్యత్వవంతులు కూడా ఆయన తన సన్నిధిని, సహవాసమును, సంతోషమును సంఘమునకు దయచేసేవారు. కాబట్టి సంఘమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అత్యంత ప్రియుడు, సన్నిహితుడు, హితుడు, స్నేహితుడు అనే సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నీకు ఆయన అత్యంత ప్రియమైన వాడుగా, అత్యంత సన్నిహితుడిగా, హితుడుగా, స్నేహితుడిగా ఉన్నాడా అనే సంగతి నీవు ఆలోచన చేసుకోవాలి. నేను కూడా ఆలోచన చేయాలి. ఆయనే మన సర్వస్వం అనే సంగతి మనము ఎరిగి
ఆయనను మన ప్రాణప్రియునిగా ప్రేమించి సేవించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే సంగతి మనం ఎరిగి ఆయనను సేవించడం ఎంతో యుక్తం. ఆ తర్వాత మనము దేవుని యొక్క వాక్యమును చూసినప్పుడు, నీ మందను నీ వెచక మేపుదువో, మధ్యాహ్నముగా నీడకు వాటిని ఎచక తోలుదువో నాతో చెప్పుము అనే సంఘము ప్రభుని అడుగుతున్నారు. సంఘము ప్రభు. ఇక్కడ కాపరి గొర్రెలు అనే పోలిక మనం చూస్తున్నాం. గొర్రెల కాపరి గొర్రెలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 10వ అధ్యాయము 14లో మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులు మనం చూస్తున్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు చెప్పారు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినప్పుడు, నా గొర్రెలకు మీరు మనుషులు అని ప్రభువు తెలియచేసినట్లుగా చూస్తాం. కాపరికి గొర్రెలకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదో మనకు అర్థమైతే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘానికి, లేక ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రభువునందు విశ్వాసించిన విశ్వాసులకు ఎటువంటి సంబంధము సాన్నిహిత్యము ఉన్నది అనే సంగతి అర్థం చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. అందుచేత ప్రభు ఆ పోలికలో సంగతులు తెలియపరుస్తున్నాడు. సంఘము ఎడల ప్రభు యొక్క బాధ్యత, లేక సంఘము ఎడల ఆయన వ్యవహరించే తీరు ఎటువంటిది అనే సంగతి మనం దేవుని వాక్యంలో చూద్దాం. ప్రభువే యేసుక్రీస్తు వారు సంఘము కొరకు ప్రాణం పెట్టిన కాపుడిగా మనం చూస్తాం. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అని ప్రభు చెప్పిన సంగతులు యోహాను సువార్త 10వ అధ్యాయము 14, 15, 18 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రభువు సంఘమును ప్రేమించినట్లుగా ఈ ప్రపంచంలో ఎవరు సంఘమును ప్రేమించలేదు. ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు, నశించిపోతున్న మానవులను ప్రేమించి ప్రారంభులుగా అర్పించి పాప పరిహారం కోసం రక్తము చిందించి చనిపోయి సమాధి చివరి మానవులను రక్షించిన రక్షకుడు ప్రపంచంలో ఎవరు లేరు. యేసుక్రీస్తు విశ్వాసించిన వారిని ప్రభువు ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మొదట మనం చూసాం, ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, విమోచించాడు అనే సంగతులు మనం చూసాం కదా. మంద ఎడల ఈ కాపరి ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. ఈ మంద విషయంలో ఏ రీతిగా తన కార్యాలు జరిగిస్తున్నాడు అనే సంగతి దేవుని పరిశుద్ధ గ్రంథం యొక్క ఆధారంగా మనము గమనిస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఆత్మల కాపరి అనే సంగతి మనం చూస్తున్నాం. అనగా యేసుక్రీస్తు తన రక్తం చేత విమోచించిన వారిని ఈ లోక యాత్రలో వారు సాగిపోతున్న కాలంలో ప్రభు వారిని ఏ రీతిగా కాపాడుచున్నాడు అనే సంగతి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు విశ్వాసించిన విశ్వాసులు ఈ లోకయాత్రలో సాగిపోతున్నప్పుడు ఎన్నో శ్రమలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, నిందలు, అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. 23వ కీర్తన 4వ చరణంలో మనం చూసినప్పుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను అని భక్తులు పలికిన మాటలు అక్కడ చూస్తాం. అంటే భక్తుల జీవితాలకు కూడా గాఢాంధకారం లాంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడ భక్తులు తెలియపరుస్తున్నారు. వాస్తవమే. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాపరి తన పిల్లలను ప్రతి కీడు నుండి, ఆపద నుండి తప్పిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడనే సంగతులు
దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. తరువాత మనము చూసినప్పుడు ఈ కాపరి ఈ మందను లేక ఈ గొర్రెలను మంచి మేతగల స్థలంలో మేపుతారు అని తెలియపరుస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14లో మనం చూసినప్పుడు మంచి మేతగల స్థలంలో వాటిని మేపుదురు అని చెప్పాడు. బలమైన మేత చేత వాటిని మేపుదురు అని చెప్పాడు. కీర్తనలు 23వ కీర్తన 2వ చరణములో పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుంగజేయుచున్నాడు అనే సంగతులు చూస్తాం. ఇవి అలంకారంగా చెప్పబడిన దేవుడు తన పిల్లలను దేవుని యొక్క వాక్యం చేత పోషించేవారు. ఆ సంగతి మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ఎటువంటిది అనే సంగతి మనం చూస్తే కీర్తనలు 12వ కీర్తన 6లో ఈ రీతిగా మనం చూస్తున్నాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు అనే సంగతులు చూస్తాం. 119వ కీర్తన 140 చరణంలో చూసినప్పుడు ఈ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అని మనం చూస్తాం. దేవుని యొక్క మాటలు ఎలాంటివి? మిక్కిలి స్వచ్ఛమైనవి. 19వ కీర్తన 7వ వాక్యంలో మనం చూసినప్పుడు యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తప్పరిల్లచేయును. యెహోవా శాసనము నెమ్మదైనది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేల్మి బంగారు కంటెను కోరదైనవి. తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం పొందును. దేవుని వాక్య యొక్క శ్రేష్టత్వం, దేవుని వాక్య యొక్క మాధుర్యం ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. ఎన్నో వాక్య భాగాల్లో వాక్యం గురించినటువంటి శ్రేష్టత, అమూల్యత మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శ్రేష్టమైన వాక్కుల చేత మనల్ని పోషించేవారు అనే సత్యాలు దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. 23వ కీర్తన 2-3 వాక్యాల్లో మనం చూసినప్పుడు ఆయన విశ్రాంతి కలిగించేవాడు, ఆయన సేద తీర్చేవాడు, ఆదరించేవాడు, నీతి మార్గములలో నడిపించే కాపరి అనే సత్యాలు ఆ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. మన జీవితాల్లో ప్రశాంతత లేనప్పుడు, అశాంతి నెలకొన్నప్పుడు ఆయన ఏం చేస్తారు? విశ్రాంతి ఇస్తారు, ప్రశాంతత ఇస్తారు. ఆదరణ లేని పరిస్థితుల్లో ఆదరిస్తారు, నీతి మార్గాల్లో నడిపిస్తారు అనే సత్యాలు ఈ వాక్య భాగాల్లో మనము చూస్తున్నాం. ఈ కాపరి గురించి మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనంలో తప్పిపోయిన గొర్రెలను వెదికేవారు అనే సంగతి మనం చూస్తున్నాం. తప్పిపోయిన గొర్రెలను వెదికేవారు, బలహీనముగా ఉన్న గొర్రెలను తన భుజస్కంధాల మీద మోసేవారు అనే సంగతి కూడా ఆ వాక్య భాగంలో మనము చూడవచ్చు. తప్పిపోయినా వెదికేవారు, బలహీనతలను వాటిని భుజముల మీద మోసేవాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11లో మనం చూస్తే తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొనును అని చూస్తాం. ఈ పిల్లలను ఏం చేస్తారు?
తన బాహువుతో కూర్చి రొమ్ముగా ఆనించుకుంటాడు. గొర్రెల కాపులను మనం చూస్తే ఈ పిల్లలు నడవలేవు. అప్పుడు ఏం చేస్తాడు? వాటిని తీసుకుంటాడు. ఈ సంఖ్యలో ఒక పిల్లని పెట్టుకుంటాడు, ఈ సంఖ్యలో ఒక పిల్లని పెట్టుకుంటాడు, భుజం మీద పిల్లని వేసుకుంటాడు. వాటిని మోసుకుంటూ ఆ గొర్రెలను మేపుట అనే సంగతి మనం చూస్తాం. మన ప్రభువు కూడా ఆయన ఏం చేస్తాడు? పాలిచ్చు వాటిని ఆయన చక్కగా మేపేవాడు మాత్రమే కాదు, ఆ గొర్రె పిల్లలను తన బాహువుతో కూర్చి రొమ్ముగా ఆనించుకొని ఆయన భరించేవారు, మోసేవారు, తన ప్రేమను పంచిపెట్టేవారు అనే సంగతులు దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. తర్వాత మనం చూసినప్పుడు మందలో చేర్చేవారు, తప్పిపోయిన వాటిని వెతికేవారు, భుజముల మీద మోసేవారు, మందలో చేర్చేవారు. మందారిగా సంఘంలో చేర్చేవారు, అంతేకాదు పరలోకంలో చేర్చేవారు. ఈ కాపరి అంతం వరకు మనల్ని నడిపించి పరలోకంలో చేర్చేవారు అనే సత్యం కూడా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఆ కాపరి ప్రత్యక్షమైనప్పుడు నమ్మకముగా ప్రభువును సేవించిన వారికి బహుమానాలు కూడా దయచేసే కాపరి అని చూస్తాం. ఈ కాపరి చేసే కార్యాలు ఎటువంటి కార్యాలు? ప్రాణం పెట్టిన కాపరి, ఆత్మల కాపరి, చక్కగా మేపే కాపరి, విశ్రాంతి కలిగించే కాపరి, సేద తీర్చి ఆదరించే కాపరి, నీతి మార్గంలో నడిపించే కాపరి, తప్పిపోతే వెదికే కాపరి, భుజం మీద మోసే కాపరి, ఇంటికి నడిపించే కాపరి, బాహుతో పిల్లలను సమకూర్చి రొమ్మును ఆనించి తన ప్రేమను పంచిపెట్టే కాపరి, పరలోకంలో చేర్చే కాపరి, బహుమానాలు దయచేసే కాపరి. ఈ కాపరిని నువ్వు ఎరిగి ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యం. ఇంత మంచి కాపరి. భక్తుడు అన్నాడు, యెహోవా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. ఆయన నీ కాపరి అయితే, నా కాపరి అయితే మనకు లేమి ఉండదు అనే సత్యాలను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తరువాత ప్రభు పిల్లల బాధ్యత ఏమిటో దేవుని వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3 నుండి చదువుతున్నాను. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పెరుపుకి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ప్రభునందు సోదరి సోదరులారా, కాపరికి గొర్రెలకు మధ్య ఉన్న సంబంధం ఇక్కడ చూస్తున్నాం. ఈ గొర్రెలను పేరు పెట్టి పిలిచేవారు, వెలుపలికి నడిపించేవారు, ఆ గొర్రెలకు ముందుగా నడిచేవారు కాపరి అని ఇక్కడ చూస్తాం. ప్రభునందు సోదరి సోదరులారా, ఈ వాక్య భాగంలో గొర్రెలకు కాపరికి మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తున్నాం. కాపరి ఏం చేస్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు, వెలుపలికి నడిపిస్తున్నాడు, గొర్రెలకు ముందుగా నడుస్తున్నాడు. ఇది కాపరి యొక్క కర్తవ్యం. గొర్రెల యొక్క కర్తవ్యం ఏమిటంటే స్వరము ఆలకించుట, కాపరి స్వరము ఆలకించుట, కాపరి స్వరము ఎరుగుట, కాపరిని వెంబడించుట. ఇవి గొర్రెల యొక్క బాధ్యత, విశ్వాసుల యొక్క బాధ్యత. ప్రభు స్వరం ఆలకించాలి, ఆయన స్వరం ఎరగాలి, ఆయన వెంబడించాలి అనే సంగతులు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనము మొదట చదివిన వాక్య భాగంలో సంఘానికి ప్రభు ఏమని తెలియచేశారో ఆ సంగతిలో చదువుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడని బట్టి నీవు పొమ్ము,
మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. సంఘ కాపురులకు దేవుడు ఇస్తున్నటువంటి సూచన లేక ఆదేశం ఏమిటి మనం గమనిస్తే ఏమన్నారు? మందల అడుగుజాడను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారము యొద్ద ఈ మేక పిల్లలను మేపు. మందల అడుగుజాడలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యమును మనం పరిశీలనాత్మకంగా చదువుకున్నప్పుడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో సంఘము 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తాం. అందులో మొదటిది అపోస్తలుల బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన చేయుట. దేవుని సంఘం అనగా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి సంఘం ఈ 4 విషయాలను ఖచ్చితంగా పాటించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. రోమాపత్రిక ప్రారంభించి యూదాపత్రిక వరకు అపోస్తలుల బోధ మనకు కనిపిస్తుంది. ఈ బోధలో సంఘమును కాపురులు నడిపించాలి. క్రీస్తు యేసు యొక్క సారూప్యానికి ప్రతి విశ్వాసి మార్చబడినట్లుగా ఈ కాపరులు కృషి చేయాలి. దేవుడు ఎవరినైతే ఈ కాపరులకు అప్పగించారో వారిని ప్రభు ఎదుట నిలబెట్టాలి. ఇది కాపరుల యొక్క బాధ్యతగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కాపరి యొక్క లక్షణాలు మనం చూస్తాం. అనగా మన ప్రభు యేసుక్రీస్తు వారు సంఘం ఎలా ప్రేమించారు, ఎలా పోషిస్తున్నారు, కాపాడుతున్నారు, నడిపిస్తున్నారు సంగతులు చూస్తాం. విశ్వాసుల బాధ్యత ఏమిటో మనం చూస్తాం. అలాగే సంఘ కాపురుల బాధ్యత ఏమిటో చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా మనం క్రమంగా పాటిస్తూ ఆ కాపురి యొక్క ఆధ్వర్యంలో మనం సాగిపోతూ క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత కోసం సిద్ధపడవలసిన బాధ్యత మన మీద ఉన్నదని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రభు ఈ మాటలు మనందరి క్షమార్థమై దేవుని యొక్క మహిమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచ్చునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.